నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన ముదిగొండ సంతోష్, అదే గ్రామానికి చెందిన దానబోయిన సతీష్ ఇరువురికి చెందిన భూమి విషయంలో గత సంవత్సరం నుండి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్రామంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పెద్ద మనిషి పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులు ముదిగొండ సతీష్ పోలీస్ స్టేషన్లోనే దాడికి దిగిన సంఘటనలు ఉన్నాయి. ఇరువురికి సంబంధించిన పొత్తుల భూమి విషయంలో, వ్యవసాయ బావికి సంబంధించిన బాట విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయని, సంబంధించిన విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగడం లేదంటూ బాధితులు వాపోతున్నాడు. పొత్తుల వ్యవసాయ బావి నీటిని కేవలం దానబోయిన సతీష్ ఒక్కడే వాడుకుంటున్నాడని, అడిగితే బెదిరింపులకి పాల్పడుతూ ఇబ్బందులకి గురిచేస్తూ చంపుతానంటూ బెదిరిస్తున్నాడని, తన వల్ల గ్రామానికి చెందిన పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి దానబోయిన సతీష్ వల్ల తనకి ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పోలీసులు పట్టించుకుని తగు న్యాయం చేసే విధంగా చూడాలని బాధితుడు సంతోష్ తన తండ్రి మల్లయ్యతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని, ఎలాగైనా పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. మీడియాకి నమస్కారం అన్న. నా పేరు ముదిగొండ సంతోష్ బాబు, తండ్రి పేరు మల్లయ్య, గ్రామం కొత్తగట్టు సింగారం, మండలం షాయంపేట, జిల్లా హన్మకొండ. అన్న, మాకు వ్యవసాయ భూమి 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. గతంలో ఒక 50 సంవత్సరాల క్రితం ముదిగొండ మల్లయ్య అయిన మా నాన్న మరియు దానబోయిన అశోక్ అన్న క్యాండిడేట్ ఇద్దరు కలిసి 5 ఎకరాల భూమి కొనుక్కున్న తర్వాత 2-3 ఏళ్లకు బావి తవ్వుకున్నాం. ఇరువురి పొత్తుల బావి తవ్వుకున్నాక ఇంకో 10 సంవత్సరాల తర్వాత మేము భూమి పాలు చేసుకొని 2.5 ఎకరాలు పాలు చేసుకొని పంచుకొని ఆ గతం నుండి ఇప్పటి వరకు మేము నీళ్లు పారించుకొని ఎవరి కొద్దీ వాళ్ళు దున్నుకుంటున్నాం. గత సంవత్సరం మమ్మల్ని నీళ్లు పెట్టుకొని ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్కి వచ్చినాం. పోలీస్ స్టేషన్కి వస్తే ఈ పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, ఈ దానబోయిన సతీష్ అనే వీళ్ళందరూ, శ్రీనివాసరెడ్డి అనుచరులు వీళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్లోనే నా మీద 14వ తారీఖు ఫిబ్రవరి 2024 రోజు పోలీస్ స్టేషన్లోనే కొడితే పోలీసు వారిపైన కేసు చేసినారు. అప్పటి నుండి కూడా ఇప్పటివరకు మమ్మల్ని నీళ్లు పెట్టుకోకుండా ఇబ్బందులకు గురి చేసి బాయికాడికి వస్తే పోలేపల్లి శ్రీనివాసరెడ్డి అండా తీసుకొని బాయికాడికి వస్తే మైలారంలో చంపినట్టుగా మిమ్మల్ని బాయికానే చంపుతాం, ఆరేపల్లిలో చంపినట్టుగా మిమ్మల్ని అక్కనే చంపుతాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు. మమ్మల్ని నీళ్లు పెట్టుకోనియకుండా చేస్తున్నారు. మా నాన్న బాయికాడికి పోయినా బాయిలా నూకుతా అంటా ఉన్నాడు. మాకు వాళ్ళ వల్ల ప్రాణభయం ఉన్నది. వాళ్ళు ఎట్లాగో మమ్మల్ని చంపుతా అని బెదిరిస్తున్నారు. ఇట్టి విషయం గురించి మేము పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఆఫీసులో సిపి గారి దగ్గర కూడా దరఖాస్తు ఫిర్యాదు చేయడం అయింది. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం అయింది. ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేసి చెప్తే వీళ్ళు మీకు న్యాయం చేస్తా అని సిఐ గారు, ఎస్ఐ గారు మాకు నిన్న శనివారం రోజు హామీ ఇచ్చినాడు. ఈరోజు రమ్మని చెప్పినాడు. ఆదివారం ఈరోజు వచ్చిన తర్వాత మళ్ళీ రేపు రండి, రేపు వస్తా అని చెప్పేసి తను అంటున్నారు. కానీ వాళ్ళ వల్ల మాకు ప్రాణభయం ఉన్నది. మా ఇంటికి రాత్రిపూట వచ్చి శ్రీనివాసరెడ్డి, సతీష్ వాళ్ళ అనుచరులు మొత్తం మా ఇంటి మీదకి వచ్చి తలుపులు గుద్ది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బాయికాడికి వస్తే చంపుతామంటున్నారు. ఆరపిల్లల చంపినట్టుగా మిమ్మల్ని కూడా చంపుతామంటున్నారు. మాకు వాళ్ళ వల్ల ప్రాణభయం ఉన్నది. ఇదివరకు గతంలో కూడా కొట్టిళ్ళు, ఇప్పుడు కూడా బాయికాడికి రానియట్లేదు. దయచేసి గతంలో వాళ్ళు కొట్టిన దానికి పోలీసు వారు కేసు కూడా చేసిండ్రు. అట్టి పేపర్ కటింగ్లు ఉన్నాయి. మేము పోలీస్ స్టేషన్లో సిపి గారి దగ్గర, ఏసీపీ గారి దగ్గర అందరికీ ఇచ్చిన పిటిషన్లు కూడా ఉన్నాయి. నేను ఈ మీడియా వారికి ఇవన్నిటిని కూడా వాళ్ళకి ఇవ్వగలుగుతా, మొత్తం జిరాక్స్ చేసి ఇవ్వగలుగుతాను సార్. నాకు దయచేసి మాకు ప్రాణభయం ఉన్నది. మీడియా వారు మాకు దయచేసి మాకు కొంచెం మాకు సహకరించి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. నా గతంలో మేము పిటిషన్లు ఇచ్చినామే. 13 తారీఖు ఆగస్టు నెల 2024లో ఒక పిటిషన్ ఇచ్చినాం. 5/11వ నెల 2 రకాల ఏసీబీ గారికి ఇచ్చినాం. 9వ తారీఖు 11వ నెల 2024లో ఎస్ఐ గారికి ఇచ్చిన షాంపేటలో. 28వ తారీఖు 11వ నెల 2024లో మన షాంపేట ఎస్ఐ గారికి ఇంకొక పిటిషన్ ఇచ్చిన. 14వ తారీఖు 12వ నెల 2024లో షాంపేటలో మళ్ళీ ఎస్ఐ గారికి మళ్ళొక పిటిషన్ ఇచ్చిన. 14వ తారీఖు 12వ నెల 2024లో పర్కాల ఏసీపీ గారికి ఒక పిటిషన్ ఇచ్చిన.
5వ తారీఖు 1వ నెల 2025లో షాంపేట్ల పోలీస్ స్టేషన్లో ఒకటి ఇచ్చిన. 20వ తారీఖు ఆగస్టు 2024 సిపి గారికి హనుమకొండల సిపి గారికి ఇచ్చిన. మళ్ళీ 17వ తారీఖు 2వ నెల 2025లో మళ్ళీ ఒకటి పిటిషన్ తయారు చేసి తీసుకుపోయి సార్కు చూపించి ఇచ్చిన. ఇవన్నీ అన్ని దానిలో మొక్కజొన్న పంట వేసుకున్నా. మాకు ఇద్దరు పొత్తుల తవ్వుకున్న బావి ఉన్నది, 10 ఏళ్ళ కింద తవ్వుకున్న బావి ఉన్నది. ఆ బావి ఇదివరకు వ్యవసాయం చేసుకున్నాం ఇద్దరు పొత్తుల. ఇప్పుడు దాని మీద అశోక్ ఉన్నప్పుడు ఇద్దరు పొత్తుల వాళ్ళ అన్న కొడుకు వాళ్ళిద్దరు పంచుకుంటే వాళ్ళ అన్న కొడుకు పోయింది. ఆ అట్టి అయిన సతీష్ వచ్చిన కాంచి నన్ను బతకనిచ్చు లేదు, మోటార్ పెట్టుకొని ఇచ్చు లేదు. బలవంతాన మోటార్ పెట్టుకుంటా నన్ను కొట్టి తిట్టి మా కొడుకుని కూడా కొడతానంటాడు, సాగు కొడతానంటాడు. మాకు ప్రాణ భయం ఉన్నది. ఏం చేసినా సార్ తమరు ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోయినా సార్ కూడా చెప్పినా కానీ మాకు ఈ ఊళ్ళపల్లి శ్రీనివాసరెడ్డి బలం అండ చూసుకుంటా నన్ను లెక్క పెట్టకుండా కొట్టేస్తాడు, తిట్టేస్తాడు, చంపుతానంటాడు. ఇదే నాకు న్యాయం చేయాలి సార్. నా కొడుకుని చంపుతానంటాడు సార్ బాయికాడికి పోయేటప్పుడు నన్ను బాయికాడికి రానివ్వడం లేదు, నా కొడుకుని రానివ్వడం లేదు. బాయికాడికి వస్తే చంపానంటాను సార్. నా పంట నా మొక్కజొన్న పంట ఎండిపోతుంది. అయినా నన్ను బాయికాడికి రానిచ్చలేదు. ఊళ్ళపల్లి శ్రీనివాసరెడ్డి అండను చూసుకొని సార్ సప్పో చేసి బాయికాడికి పోదామని పంట వేసుకొని నా కొడుకుని తోలినా కానీ నాకు మంచి శరీరం కులాసలేదు. నాకు హ్యాండిక్యాప్ట్ మనిషి నేను పోలేక నా కొడుకుని తోలినా కానీ నా కొడుకును చంపుతానని బెదిరించి ఇది అది చేస్తాను.